మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, ఈ దేశం లోపల క్రైస్తవ మతం గనక పెరిగితే ఎంత ప్రమాదమో ఈ చిన్న 2 వీడియోలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నిత్యం కూడా హరినామ స్మరణ చేస్తున్నటువంటి ఇస్కాన్ స్వామి రాధా మనోహర్ స్వామీజీ గారు ఒక పాస్టర్తో మాట్లాడిన సంభాషణ, అదేవిధంగా ఒక అడుక్కు తిని ఒక బిచ్చగతితో మాట్లాడిన సంభాషణ 2 చూడండి, మీకు విషయం ఇట్లా అర్థమవుతా ఉంటుంది. హలో ప్రతాప్ గారు, బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. సత్య భోజనం అయిందా సార్? జై శ్రీరామ్ సార్. ఓకే, జై శ్రీరామ్ సార్. ఓకే సార్, ఓకే. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్ సార్. ఎందుకంటారు? ఎందుకు ఇవన్నీ మనకి? ఏం వద్దంటారా? నేను ఇటుమంటలేదు సార్. కాదు సార్, చచ్చి నేనేమన్నా సార్, నేను ప్రైజ్ ద లార్డ్ చెప్పాను, మీరు ప్రైజ్ ద లార్డ్ చెప్పారు, నేను జై శ్రీరామ్ చెప్పాను, మీరు చెప్పలేదు. చెప్పనండి. అందుకని గొర్రెలనేది సార్. ఇప్పుడు అమ్మా చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ అన్నమాట. విన్నారా? విడి తీసా విన్నారా? మీరు గమనించండి. హరే కృష్ణ నామేమన్నా మీరు విన్నారా? ఏమి ఇచ్చారు వాళ్ళకి? గోవిందా. చూసారా? ఒక ముష్టి ఆవిడ, ఒక కుష్టి ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది మతం విషయంలో. గోవిందా. అది శాబాష్. చూసారు కదా, ఇస్కాన్ స్వామీజీగా జీవితం గడుపుతున్నటువంటి రాధా మనోహర్ స్వామీజీ గారు ఎలాంటి భేషజాలకు పోకుండా ఒక క్రైస్తవ మత పాస్టర్ తోటి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి చెప్పగానే పాస్టర్ తిరిగి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాడు. మళ్ళీ రాధా మనోహర్ స్వామీజీ గారు జై శ్రీరామ్ అంటే అని చెప్పగానే తను జై శ్రీరామ్ చెప్పడానికి ఒప్పుకోవడం లేదు, నేను అన్నని చెప్పి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా రోడ్డు మీద అడుక్కు తినే ఒక ముసలావిడ, ఒక బిచ్చగత్తె కూడా నేను గోవింద నామస్మరణ చెప్పను అని చెప్పేసి కుండబద్దలు కూడా చెప్తా ఉంది. అంటే చూడండి, మరి హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అది స్వామీజీ స్థాయి నుంచి ఎవరైనా కావచ్చు, అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకున్నటువంటి ధర్మంలో ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడా అదే రకంగా చూస్తారు. అందుకోసం ఈరోజు స్వామీజీ కూడా మరి ఎలాంటి పేషానికి పోకుండా కూడా ప్రైజ్ దిలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అవతల వారు మాత్రము ఒక సామాన్య అడుగు తినట్టు ఒక బిచ్చగత్త కూడా చెప్పట్లేదు, అదేవిధంగా ఒక పాస్టర్ కూడా చెప్పట్లేదు. అంటే వాళ్ళ మతంలో ఎలాంటి ద్వేషాన్ని బోధిస్తారో చూడండి. ఎందుకంటే ఈ క్రైస్తవ మతం భారతదేశంలో విస్తరిస్తే ఈ స్థాయిలో మరి ఇతర ధర్మాలను శత్రువులుగా భావించే వాళ్ళు, ఇతర ధర్మాలను అంగీకరించిన వాళ్ళు, మరి ఇలాంటి వారు విస్తరిస్తే దేశం నాశనం కాక ఇంకేమవుతుంది అర్థం చేసుకోవచ్చు. సెక్యులర్ మేధావులారా, మీరు కళ్ళు తెచ్చి చూడండి ఒకసారి. ఎందుకంటే ఒక బిచ్చగత్త కావచ్చు, పాస్టర్ కావచ్చు, ఎవరైనా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు ఇతరుల ధర్మాలను అంగీకరించరు. కానీ హిందూ ధర్మంలో ఉన్నవారు ఏ స్థాయిలో ఉన్న స్వామీజీ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మరి ఎలాంటి భేషాలు ఇబ్బంది లేకుండా ఏదైనా అనగలరు, ఏదైనా స్వీకరించగలరు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మిత్రులారా, ఈ సమాజంలో ఇతర ధర్మాలు ఎంత మరి హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి మరి ముందుకు వస్తూ ఉన్నాయో, హిందూ ధర్మానికి ఎంత ప్రమాదమో అర్థమవుతూ ఉంటుంది. ఈ దేశం లోపల కేవలం హిందువులు మాత్రమే ఈ దేశం యొక్క సంస్కృతిని, ధర్మాన్ని కాపాడుతూ ఈ దేశం బాగుండాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు హిందువులు మాత్రమే. ఇతర ధర్మాలను కూడా గౌరవించి అంగీకరించే వాళ్ళు, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు కూడా హిందువులు మాత్రమే. అందుకోసం ఈ దేశంలో అన్ని ధర్మాలు ఒకటే అని చెప్పేసి మాట్లాడితే ఒప్పుకోకుగాక ఒప్పుకోము. ఎందుకంటే ఇతర ధర్మాలను గౌరవిస్తాం మేము, కానీ మా ధర్మాన్ని గౌరవించే వాళ్ళు, మా దేవుళ్ళని గౌరవించే వాళ్ళు, మా యొక్క సంస్కృతిని గౌరవించే వాళ్ళు ఎవరు లేరు. అలాంటప్పుడు మేము మిగతా ధర్మాలని ఎందుకు గౌరవించాలా? ఒకసారి ఆలోచించండి. జై శ్రీరామ్. భారత్ మాతకి జై. మా మాత భరత మాత, మా నీతి కృష్ణ గీత, గుండెల్లో రామనామం, అనువనుకున్న